ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వరులరా, ఆరోహణం తరువాతి ఆదివారం కొరకై ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, కృపామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువు. ఆరోహణము తరువాతి ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఆరాధన దినమును బట్టి మీకు స్తుతులు ప్రభువు. ఓ ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ ఆరాధన ఆది నుంచి అంత్యం వరకు కూడా మీరే ఉండి జరిగించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆపాదించుకుంటూ, మా ప్రియులు అనేక మంది వారి యొక్క గృహాలలో ఈ పరిశుద్ధ దినమును ఒక మహోన్నతమైనటువంటి దినముగా నిన్ను ఆరాధించడానికి మమేకమై ఉపక్రమిస్తూ ఉండగా నీ బిడ్డలను బలపరచండి, నీ ఆత్మతో నింపండి. ఈ ఆరాధన ద్వారా మా ప్రియుల కుటుంబాలను మీరు దర్శించి, ఈ దర్శన భాగ్యంతో వారి జీవితాలను ఉత్తేజపరిచి దీవించమని, ఈ ఆరాధనలో వారు పొందుకోదగినటువంటి దీవెనలను, దీవించు ఆశీర్వాద ఫలములను తప్పనిసరిగా వారికి ప్రసాదించమని, ఈ ఆరాధన ఆది నుంచి అంచె వరకు కూడా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోవాలి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 68వ కీర్తన మిక్కిలి సమూయేలు గారు రాసిన ఘనభవ దుఃఖకృతులను మాటికినే వినుతింతును దేవా నిజసుత అనే కీర్తన పాడుకుంటూ ఆరాధనలోనికి ప్రవేశించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 68వ కీర్తన. ఘనభవ దుఃఖకృతులను మాటికినే వినుతింతును దేవ నిజసుత, ఘనభవ దుఃఖకృతులను మాటికినే వినుతింతును దేవ నిజసుత, యనరఘనాపై నను క్రోశముదగా నును పవి క్రైస్తవ జన విహిత, ఘనభవ దుఃఖకృతులను మాటికినే వినుతింతును దేవ నిజసుత, ధోరణిగా నా దోషములెంచకు సాధకు నాశ్రిత జనవరద, ధోరణిగా నా దోషములెంచకు సాధకు నాశ్రిత జనవరద, పారము దాపిన పాతకు నగునే నారడివడని కది బిరుదా, ఘనభవ దుఃఖకృతులను మాటికినే వినుతింతును దేవ నిజసుత, జలభూతముతో సమమని నా స్థితి తెలియదని కది దేహధరా, జలభూతముతో సమమని నా స్థితి తెలియదని కది దేహధరా, కలమయ మగుని కర్ణిని బ్రోవను సిలువను పొందిన ప్రేయకరా, ఘనభవ దుఃఖకృతులను
మాటికి నే వినుతింతుము దేవ నిజ సుత మందమతిని నాయందన లక్ష్యము నందకు దేవసు నందనా మందమతిని నాయందున లక్ష్యము నందకు దేవసు నందనా ఎందముగా నాడెందము కడుదలి వందగ నీ దయ నందుమా కన్న భవదుపకృతులను మాటికి నే వినుతింతును దేవ నిజ సుత యనరఘనాపై నన్ను క్రోశముదగా నునుపవే క్రైస్తవ జన విహిత కన్న భవదుపకృతులను మాటికి నే వినుతింతును దేవ నిజ సుత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొనవచ్చును అప్పుడు నేను దేవుని బలిపెట్టినందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొద్దకు చేరదను దేవా నా దేవా సీతారామాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభునామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేరపుకొందు ననుకొంటినే. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమైనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనతకు కుమారుడిచ్చిన మిగులు కన్నగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచే మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి శరీర జ్ఞానం నీ వాక్యం తగిన హృదయత్వము మా యొక్క నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందిపోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం వచ్చే వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను.
నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, నీ రక్షణ అందరికీ నీవు దయచేయము. ఆరోహణము తరువాతి ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుగా విందుము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని వెతుకుదనని నా హృదయం నీతో అనగా, నీ ముఖము నాకు దాచుకుము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణయు అన్నాడు. నేనెవరికి భయపడుదును? తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగున్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం నరుల కాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకానిను మహిని స్తుతించుచు మరి పొగడుచు
ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిగాల చియునికు మహిని మాస్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోకపాపము మోయులేక దేవుని గొర్రె విల్లమమును కనిక ప్రీచుము చల్లాగా లోకపాపములు మోసుకుపో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన మించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు దేవో ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించము. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, మా హృదయములయందు ఎల్లప్పుడూ నీడల భక్తియుక్తమైన కోరికలను కలిగించుచు ప్రభావముతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదయ చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభువు నేను యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోద్దాము. ఆరోహణం తరువాతి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము చదువుగా విందుము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుగా విందుము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఆరోహణం తర్వాత ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం ప్రారంభం. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.
మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకం నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని, ఇంకనూ తెలియజేసేతనని చెప్పాను. ఈ వాక్యము ఎంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అంతటా మనం ఆ రీతిగా నిలుచుండి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పు పొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగునని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియకు దేవుని కుడి చేత వైపు నాకు కూర్చుంటూ నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నిలవచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి అనే రావు రత్నం గారు రాసినటువంటి కీర్తన పాడుకుందాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తి సంగుదాత, భక్తి విలాపశ్రుత, పరమంబు వేడెగానా, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపదంబు రుసి, దైవంబు తోడు బాసి, దాసుని రూపు దాచే, ధరణికే తెంచెగానా, క్రీస్తే సర్వాధికారి, పరమందు దివిజులైన, ధరయందు మామోజులైన, ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగానా, క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు నామంబు లేదటంచు, యెహోవా
క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు నీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆరోహణము తరువాతి ఆదివారం ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవాది దేవునికి వందనస్తులమై ఉన్నాం. అందరూ క్షేమముగా ఉన్నారు కదా? మంచిది, సంతోషము. ఇలాంటి చదువుబడినటువంటి వేద భాగముల నుంచి పాత నిబంధన పక్షి భాగముగా ప్రవక్త అయిన యెహెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉన్నటువంటి భాగము పత్రిక పక్షి భాగముగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్నటువంటి భాగము స్వార్థ పక్ష భాగముగా పరిశుద్ధులైనటువంటి యోహాను రాసినటువంటి స్వార్థ 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములను కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధులైనటువంటి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 20వ వచనము దయచేసి గమనించండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహనీయుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభు, ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించడానికి నీకు కృప చూపించావు. మా ప్రియులు అనేక మంది సహోదర సహోదరులు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారి గృహాలనే దేవాలయాలుగా మలుచుకొని ఈ మాధ్యమాల ద్వారా నీ పరిచర్యను అనుభవిస్తూ ఉండగా, నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా, నీ మాటను వినగల చెవిని గ్రహించు మనస్సును ఇచ్చి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఒక తల్లి గర్భమందు పిండాకృతిలో ఉన్నటువంటి శిశువు భూమి
మీదకి వచ్చి ఈ భూమి మీద శైశవ దశలో, బాల్య దశలో, కౌమార దశలో, యవ్వన దశలో, నడి వయస్సులో, వృద్ధాప్యమందు ఇలాగున క్రమక్రమేణా అభివృద్ధి చెందొచ్చు. తన జీవిత సాఫల్యతను, తన జీవన సాఫల్యతను ఒక మనిషి అభివృద్ధి యోగ్యమైనటువంటి స్థితిలో నడుస్తూ ఉంటాడు. ఆ రీతిగానే క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు సహవాసములో ఎదుగుదలను గురించి కూడా ఈ రీతిగానే మనిషి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ఇలాంటి లేఖన భాగమును మనము గమనిస్తే క్రీస్తు సహవాసంలో విశ్వాసి ఎదుగుదల, క్రీస్తు సహవాసములో విశ్వాసి ఎదుగుదల ఏ రీతిగా పిండాకృతిలో ఉన్నటువంటి బిడ్డ దఫదఫాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఈ యొక్క జీవన విధానములో ఒక గొప్ప అనుభవమైనటువంటి వ్యక్తిగా తను పరిణతి చెందుతాడు. అట్లాగనే క్రీస్తుతో సహవాసము చేస్తూ ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎదుగుదల అనేది చాలా తప్పనిసరిగా ఉండాల్సినది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తారు. ఏమని అనగా, ఒకడు గోధుమ గింజని భూమిలో చల్లి వాడు ఇంటికి వచ్చి పండుకొనొచ్చు లేచుచు ఉన్నటువంటి కాలక్రమంలో వానికి తెలియకుండానే గోధుమ గింజ మొదట మొలకను, తదుపరి ఎదుగుదల, తదుపరి దాని యొక్క స్థితి అది వెన్నవేయడము, దాని నుంచి గింజ రావడము, అది ముదిరి గింజ కావడము, ఇలాగున ఆయన ఉపమానాన్ని చెప్తూ ఉంటాడు. అలాగనే దేవుని రాజ్యము కూడా ఉన్నది అని చెప్తూ ఉంటాడు ఆయన. అలాగనే విశ్వాస జీవితంలో ఎదుగుదల అనేది మనిషికి తెలియకుండానే బలమైనటువంటి విశ్వాసిగా పరిణతి చెందుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భాన్ని మనకు గమనించినప్పుడు ఆరోహణము తరువాతి ఆదివారము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఆయన తన తండ్రి పని మీద వచ్చి, ఆయన ఏ పని మీద అయితే ఆయన వచ్చారో ఆ పనిని ఆయన పరిపూర్ణముగా పూర్తి చేసి చివరికి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులందరినీ కూడా ఒకనాటికి తాను ఎక్కడ నుంచి అయితే ఆయన వచ్చారో అక్కడికి ఈ లోకమును
ఆకర్షించు ఉద్దేశము కలిగిన వాడై ఆయన వచ్చినటువంటి స్థలానికి ఆయన తిరిగి వెళ్ళినటువంటి సందర్భము ఆరోహణ స్థితి సందర్భము. లోకులందరూ చనిపోయినట్లుగా, లోకులందరూ మరువబడినటువంటి రీతిగా క్రీస్తు చనిపోయి మరువబడలేదు, మరుగు చేయబడలేదు. ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి ఈ లోకంలో ఆయన యొక్క ఉనికిని అనేక మందికి చూపించి అందరి కళ్ళ ఎదురుగా ఆయనను నమ్మినటువంటి విశ్వాసుల శిష్య గణాంకం ఎదురుగుండా ఆయన పరలోకమునకు ఆరోహణడై వెళ్ళినటువంటి సందర్భము. కాబట్టి ఆనాటి శిష్యులు వారి యొక్క విశ్వాస జీవితంలో వారు కాలక్రమేణా దినదినము వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారి ఎదుగుదల ఎంత గొప్పది అని అంటే ఈవేళ ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు సువార్త ఎంత గొప్పగా ప్రజ్వలించబడుతూ ఉన్నది అంటే క్రీస్తుతో సహవాసము చేసినటువంటి వారి యొక్క ఎదుగుదల ఎంతైనా మరువలేనిది, గుర్తించబడింది. వారి ఎదుగుదల ఎంత గొప్ప ఎదుగుదల అంటే 12 మంది శిష్యులు కూడా 12 ప్రాంతాలకు ఆ యొక్క విశ్వాస వాక్యమును పట్టుకొని వారు లోకములో జ్యోతుల వలె వెలిగి వారు క్రీస్తు పరిచర్య పరిపక్వతను పరిపూర్ణంగా అందించినటువంటి వారు. కాబట్టి క్రీస్తు సహవాసములో విశ్వాస ఎదుగుదల చాలా అవసరం. అందరము కూడా క్రైస్తవ బిడ్డలమే, క్రీస్తుతో సహవాసము చేస్తూ ఉన్నవారమే. క్రీస్తుతో సహవాసము చేస్తూ ఉన్నటువంటి మనము మన జీవితానికి ఎదుగుదల అనేది ఉన్నదా? ఎలాంటి ఎదుగుదల? విశ్వాసములో ఎదుగుదల. విశ్వాసములో ఎదుగుదల. ఎక్కడైతే మనము లేచామో అక్కడే ఉంటున్నామా, లేకపోతే లేచినటువంటి చోటే మరలా పడిపోతున్నామా, లేకపోతే లేచిన స్థితి నుంచి ఇంకా మన యొక్క ఎదుగుదల అనేది తారాస్థాయికి చేరుకుంటుందా లేదా అనేది మనకు మనమే సింహావలోకనం చేసుకునవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ సహవాసంలో నీవు ఎదుగుదల కలిగి ఉన్నావు అని అనుకుంటే నీ దగ్గర ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం తప్పనిసరిగా ఉంటుంది. ఏమిటో తెలుసా? విషయము ఒకటి, ప్రార్థన అనుభవం. ప్రార్థన అనుభవం. యోహాను సువార్త 17వ అధ్యాయము ఈ 1వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగమంతా నేను గత వారం చెప్పాను. ప్రధాన యాజకుని ప్రార్థన అని చెప్పాను నేను. ప్రధాన యాజకుని ప్రార్థన ఇది. ఈవేళ ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేస్తాడు. ఏ సందర్భంలోనైనా సరే ప్రార్థన చేస్తాడు, ప్రార్థన కోరతాడు. మా కొరకు ప్రార్థించగలరా? మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థన 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 మంచిది. అందరినీ ప్రార్థించండి అని అడుగుతూ ఉంటాం. అయితే
ఒక్కసారి నీకు నీవు పరిశీలన చేసుకో. నీ దగ్గర ప్రార్థన అనుభవం ఉన్నదా? ప్రార్థన అనుభవం ఉన్నదా? క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రార్థన అనుభవం కలిగి జీవించేవారు. ఆయన వేకువజామునే కొండ ప్రాంతములకు వెళ్ళి, లేకపోతే వెలివల వనానికి వెళ్ళి, ఆయన ప్రత్యేకమైనటువంటి కొన్ని స్థలాలకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. సువార్తికుడైనటువంటి లూకా 24వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్లే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన అనుభవములో ఆతృత అనేది తప్పనిసరిగా ఉండాలి. నీవు ప్రార్థిస్తూ ఉన్నటువంటి విషయము కులంకుశముగా నీవు పొడిగి చూడండి. ఒక కోడి తన కింద ఉన్నటువంటి గుడ్లను ఎంత జాగ్రత్తగా పొదిగితే, ఎంత రాపిడికి గురైతే ఆ గుడ్డు ఒక పిల్లగా మారుతుంది. ప్రార్థన అనుభవము కూడా అట్లాంటిదై ఉండాలి. నీకు ప్రార్థించే అనుభవము కనుక ఉంటే, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చింతలేని ప్రార్థన చేస్తూ ఉంటారు, కష్టం లేనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు, బాధ లేనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందులో ఏమాత్రమో పదార్థం లేనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ ప్రార్థన అనుభవము అద్భుతుండాలి. నువ్వెంత నిమిత్తమైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్లే ఆయన చెమట అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా, అంటే ఆయన ఎంత రాపిడికి గురవుతున్నారు. ఆయన చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాము, మన ప్రార్థనలో సారం ఉందా? మన ప్రార్థనలో వేదన ఉందా? మన ప్రార్థనలో అసలు అవిషయం ఉందా? అసలు మన ప్రార్థనలో స్తుతి రూపం ఉందా? మన ప్రార్థనలో ఒప్పుకోలుందా? బాధ్యత లేనటువంటి ప్రార్థన దేవునికి అవసరం లేదు. లేకపోతే నిర్లక్ష్య స్వభావంతో చేసే ప్రార్థన అవసరం లేదు. నీ ప్రార్థన ఒక అనుభవంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ కుమారుడు మానవ కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చి మాదిరి చూపించాడు. ఆయన నీకు ప్రార్థించుట ఎలాగో నేర్పించాడు. అందుకనే ఇంకా ఒకవేళ ఆ ప్రార్థన నీకు తెలియకపోతే, ఆ భక్త కోటికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఉత్తరములో రోమ పత్రికలో రాస్తాడు, నీకు ఎంతగా ప్రార్థించుట ఎలాగో తెలియక చేతగాక పరిశుద్ధాత్ముడే విపక్షముగా ఉచ్చరింపశక్యముగానటువంటి మూలికలతో గోచాడును. ఉచ్చరింపశక్యము కాని మూలికలతో. ప్రియ విశ్వాసి, నీ ప్రార్థనలో ఆతృత ఉండాలా? నీ ప్రార్థనలో
శ్రమ ఉండాలా, నీ ప్రార్థన అనుభవము నిన్ను చెకుముకి రాత్రి వల్లే చేయాలి. ఆది కాండంలో మనం గమనిస్తూ ఉంటాము, యెహోవా రేవు దగ్గర యాకోబు అనే భక్తుడిని మనం చూస్తాం. యాకోబు అనే భక్తుడు ప్రార్థిస్తూ ఉండగా, యాకోబు అనే భక్తుడు జీవితంలో అన్నిటినీ పొందుకున్నాడు. కానీ యాకోబు ఒక భయం ఉండిపోయింది. లోకంలో అన్ని పొందుకోవచ్చేమో కానీ ప్రార్థన అనుభవం లేకపోతే మాత్రము ఏదో ఒక లేమి నీ జీవితానికి ఉంటుంది, ఏదో ఒక కొరత నీ జీవితంలో ఉంటుంది, ఏదో ఒక సమస్య నీ జీవితంలో ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రార్థన అనుభవం నీకు లేని కారణము చేత. యాకోబు అన్నిటినీ పొందుకున్నాడు, కానీ యాకోబు ప్రాణభయంతో బ్రతుకుతూ ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. అందుకనే యాకోబు రేవు వరకు వచ్చాడు. రేవు వరకు వచ్చినప్పుడు తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను 7 దాటించేశాడు. తనకున్నటువంటి మందలను, తనకున్నటువంటి పరివారమును అన్నిటినీ 7 దాటించేశాడు. కానీ యాకోబుకి 7 దాటి బయటకు రావడానికి ధైర్యం లేదు. యాకోబు 7 దాటి బయటకు రావడానికి అతనికి శక్తి సరిపోవడం లేదు. కారణం ఏమిటి తెలుసా? అతనిలో ఉన్నటువంటి లేని ప్రార్థన. అతను ఏదో ప్రార్థన ఉన్నాడు, అతను ఏదో పోగొట్టుకున్న వారి, ఏదో అపాయంలో ఉన్నాడు, ఏదో భీతితో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే రాత్రి యాకోబుకి తటస్థించినది ఏమిటో తెలుసా? రాత్రి యాకోబుకి దేవుని దర్శనం తటస్థించినది. దేవుని దర్శనం తటస్థించినటువంటి యాకోబు రేవు దగ్గర అక్కడ రాయబడి ఉంటుంది, ఒక నరుడు తెల్లవారు వరకు కూడా అక్కడ పెరుగులాట జరుగుతూ ఉన్నది. ఒక నరుడితో యాకోబు తెల్లవారు వరకు పెరుగులాటము జరుగుతూ ఉన్నది. ఆ యొక్క పెరుగులాట ఏమిటి అనగా ప్రార్థన అనుభవం. నీవు నన్ను ఆశీర్వదించేనే కానీ నేను ఎక్కడ నుంచి కదలను. యాకోబు ప్రార్థిస్తూ ఉన్నాడు, నీవు ఇక్కడ నుంచి నేను కదలాలి అంటే నీవు నన్ను ఆశీర్వదించు. అరే, నీవు నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతూ ఉంది, నీవు నన్ను విడిచిపెట్టి ఇక్కడ. లేదు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఆ నరుడు యాకోబుని తొడగూటి మీద తండ్రి అన్నాడు. తొడగూటి మీద తండ్రి అన్నప్పుడు తొడ వసిలిపోయింది. కానీ యాకోబు మాత్రము ఆయనను విడిచిపెట్టడం లేదు. ప్రియమైన విశ్వాసి, చాలా మంది ప్రార్థన అనుభవము ఎలాగున్నది ప్రార్థన అనుభవము? నీ యొక్క శరీరము అలవడానికి ఇష్టపడవు, లేకపోతే ప్రార్థనలో అన్ని వసతులు కావాలా? ప్రార్థనలో నీకు కావలసిన రీతిగా ఉండాలి, అది కాదు ప్రార్థన అనుభవము. దైవ కుమారుడు మానవ కుమారుడిగా వచ్చి ఆతృతతో తన చెమట నేల మీద రక్త బిందువుల వలె కారిపోతూ ఉన్న ప్రార్థన అనుభవము చూసాము. ఒక భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలాగో అనగా తన యొక్క కాలు విరగొట్టుకున్నాడు. తన కాలు విరగొట్టబడింది. నీవు నన్ను విడిచిపెట్టు, దేవుని నువ్వు పట్టుకున్నావంటే నీవు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజులు 62 రోజులు 63 రోజ
దేవుని వరమును తప్పనిసరిగా పొందగలగాల. ఆ రీతిగా యాకోబు ప్రార్థన సారము కలిగినటువంటి ప్రార్థన, యాకోబు ప్రార్థన ఉపయోగయుక్తమైనటువంటి ప్రార్థన, యాకోబు చేసినటువంటి ప్రార్థన తన శరీరము నలిగిపోయినప్పటికీ, వసిలిపోయినప్పటికీ, కృషించిపోయినప్పటికీ యాకోబు ఆశీర్వదించితేనే కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటకు రాలేదు. అందుకనే నీ పేరేమిటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అంటూ ఉన్నాడు. కాదు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు అనగా ఏమిటో తెలుసా? దేవునితో పోరాడిన వాడవు. ప్రార్థన అనుభవములో నీకు ఒక పేరు వస్తుందండి, నీకు ఒక పేరు ఉంటుంది. నువ్వు ప్రార్థనా పరురాలు అని, నీవు ఒక ప్రార్థనా పరుడు అని నీకు ఒక పేరు దేవుడిస్తాడు. అలాంటి ప్రార్థన అనుభవము నీకున్నదా? క్రీస్తు సహవాసములో విశ్వాస ఎదుగుదల ప్రార్థన అనుభవం ఉంటేనే అది క్రీస్తు సహవాసములో దోషము లేనటువంటి విశ్వాసము జీవితం. రెండో విషయాన్ని గమనించినప్పుడు క్రీస్తు సహవాసములో విశ్వాస ఎదుగుదల నూతన స్వభావముగా మారిపోవాలా. ఈనాటి పాత నిబంధన పాఠ్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు 36వ అధ్యాయంలో 26వ వచనములో వ్రాస్తాడు. ఏమని రాయబడింది అక్కడ అనగా, ఇరవై 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియమైన విశ్వాసి, నీవు క్రీస్తుతో సహవాసము చేస్తూ ఉన్నటువంటి విశ్వాసి అయితే నీలో తప్పనిసరిగా నూతన స్వభావం అనేది ఉంటుంది. లోకరీత్యా ప్రతి మనిషి కూడా పాప స్వభావం కలిగిన వాడే కావచ్చు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెప్పిన రీతిగా. అయితే ఈ స్వభావంలో మనిషికి తను చేస్తూ ఉన్నట్టుదే అది సరి అయినది అని అనుకుంటాడు. కానీ అది సరి అయినది కాదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, క్రీస్తు వాక్యం మీదట క్రీస్తు మాట ఆ మనిషి హృదయంలో ప్రవేశించినప్పుడు, క్రీస్తు మాట తన యొక్క హృదయాన్ని మార్చేస్తుంది. అది నూతన స్వభావముగా మారిపోతుంది. అట్లాంటప్పుడు విశ్వాస జీవితంలో ఏమొస్తుందో తెలుసా? కఠినమైనటువంటి మనస్సు మారిపోతుంది. ఒకనాడు ఫరోనబడినటువంటి ఐగుప్తు ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను పంపిస్తాను అని చెప్పేవాడు. కానీ దేవుడు పంపించినటువంటి తెగులు ఆగిపోగానే మరలా అతని హృదయము కఠినమైపోయేది. మరలా దేవుడు తెగులు పంపించేవాడు, మరలా ఈ ప్రజలను పంపించేస్తాననేవాడు, మరలా తెగులు ఆగిపోయేది, మరలా ఫరో హృదయము కఠినమైపోయేది. అలాగనే ఇర్మియా గ్రంథకర్త రాస్తాడు. రాజైనటువంటి సిద్కియాతో ఇర్మియా చెప్తాడు. ఏమని అనగా,
దేవుని యొక్క వాక్కు ఏమి సెలవిస్తుంది అనగా, ఇదిగో హెబ్రీయులైనటువంటి ఈ ప్రజలు మీ యందులో పని చేయకుండా, మీ యందులో వారు మామూలుగా స్వతంత్రులుగా బ్రతుకుతారు, స్వతంత్రత వారికి ఇవ్వండి అని చెప్తాడు దేవుని యొక్క వాక్కు ప్రకారం. అయితే ఆ ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోవించిన దాసదాసి జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకొనని. హెబ్రీయులు దాసదాసులుగా ఉండద్దు, ఇదిగో మీ అందరి మీదకి ఉపద్రవం వస్తుంది, మిమ్మల్ని బబులోనీయులు తీసుకుని వెళ్ళిపోతారు చెరకి. ఓ రాజైన సిద్కియా, మీ అధిపతులతో చెప్పు, మీ అధిపతులతో చెప్పు, హెబ్రీయులను స్వతంత్రులుగా విడిచిపెట్టే హెబ్రీయులను స్వతంత్రులుగా విడిచిపెట్టేనని చెప్పు. ఆ అధిపతులు మొదట స్వతంత్రులుగా విడిచిపెట్టారు, కానీ మరలా ఏం చేశారు అనగా మనస్సు మార్చుకొని ఆ ప్రజలను, హెబ్రీయులను, వారి సొంత జనాంగాన్ని దాసులుగా దాసీలుగా మరలా ఏర్పాటు చేసుకున్నారు. విశ్వాస జీవితంలో కూడా నీలో ఉన్నటువంటి ఏదో ఒక బలహీనత, నీలో ఉన్నటువంటి ఏదో ఒక లోపము, ఏదో ఒక పాపము దేవుడు నిన్ను విడిచిపెట్టేయమని అనేక మరులు ఆయన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. మొదట ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడతావు, మరలా వచ్చిన కష్టం పోయిన తర్వాత పర్వాలేదు, ఏ కష్టం లేదు, అంతా బాగానే ఉంది కదా, జీవితం అంతా సాఫీగా జరిగిపోతుంది కదా, ఏమీ పర్వాలేదులే, దేవుడు చూస్తాడేమిటి అని మరలా ఆ బలహీనతకు కుక్క వాంతి చేసుకున్న రీతిగానే ఆ వాంఛకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నటువంటి జీవితాలు, కఠినమైనటువంటి జీవితాలు, ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం వింటూ ఉన్నటువంటి వార్తల విధానాలు, మనం చూస్తూ ఉన్నటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు, ఆయా దేశాలలో యుద్ధాలకు సన్నద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవైపు ప్రపంచంలో వర్తమాన దేశాలు ఈ యొక్క భయంకరమైనటువంటి కరువులకు, ఆర్థికపరమైనటువంటి వెనకబాటుతనానికి సన్నద్ధమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రపంచం ఉన్నది. క్రైస్తవుడుగా నీకు తెలుసు దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది అని. నాడు నేడు ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. నాడు నేడు ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకటి గమనించు ప్రియమైనటువంటి విశ్వాసి, పరిశుద్ధమైనటువంటి లూకా గాని, పరిశుద్ధమైనటువంటి మత్తయి గాని, పరిశుద్ధమైనటువంటి యోహాను మార్కులు గాని సువార్తలు వచ్చే కాలానికి ముందర 700 సంవత్సరములకు ముందర ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడు క్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వస్తున్నాడని. 700 సంవత్సరాలకు ముందు, 700 సంవత్సరాలకు ముందు యెషయా మధ్య నుండి చిగురు పుట్టును అని చెబుతూ ఉన్నాడు. 700 సంవత్సరాలకు ముందర ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన విజయం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు అని రాయబడింది. 700 సంవత్సరములకు ముందున ప్రవక్త అయినటువంటి యెషయా ఇదిగో ఒకరు తేబడినటువంటి గొర్రె వలె ఆయన
బొచ్చు కత్తిరించి వాణి ఎదుట ఎంత మౌనముగా ఉన్నాడో అలాగున ఆయన మౌని అయి ఉన్నాడు. 700 సంవత్సరాలకు ముందర ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించాడు, ఇదిగో ఆయనకు ధనవంతులతో సమాధి ఏర్పాటు చేయబడను, ఆయన ముఖము చెరుకు రాతి వలె ఆయను. మన సమాధానార్థమైనటువంటి ఈ యొక్క దెబ్బలు దేవునికి మనకు మధ్య ఆయన అనుభవించను అని ప్రవక్త అయినటువంటి యెషయా 700 సంవత్సరాల ముందు ప్రవచిస్తే, తదుపరి కాలంలో 700 సంవత్సరాల తరువాత క్రీస్తు ప్రభుల వారు కన్యక గర్భవతిగా ఆయన మీదట ఈ లోకములకు వచ్చారు ఆయన. అట్లాగనే ఇదిగో ప్రభువు చెప్పి ఉన్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రకటన గ్రంథకర్త చెబుతూ ఉన్నటువంటి మాటలు, ప్రవచనాలను మనం చూసినప్పుడు 700 సంవత్సరాలకి ప్రవచనము సిద్ధపరచబడింది రానయ్యనటువంటి మనుష్య కుమారుని యొక్క ప్రణాళిక. అలాగే నేను త్వరగా వచ్చి ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభువు ఆయన మరలా భూమి మీదకి రాడాయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఒకే ఒక్కసారి ఆయన వచ్చాడండి. ఆయన మరలా రాడండి భూమి మీదకి. ఆయన మరలా వచ్చేది ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోనికి వస్తాడు. మధ్యాకాశంలోనికి వచ్చి నిన్ను పిలుస్తాడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చి నిన్ను పిలిచే ముందర ఆయన రావడమైనా వస్తున్నాడు కంపల్సరిగా. ఆయన రావడం జరుగుతుంది, లేదా కొంచెం ఆలస్యం అవుతుంది అనుకుంటే నీవు పోవడమైనా జరుగుతుంది. రెండిట్లో ఒకటి జరుగుతుందా? జరుగుతా రెండిట్లో ఒకటి జరుగుతుంది. ఒకటి ఆయన వస్తాడు, లేదు అందరూ మార్పు చెందాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పటి వరకు ఈ లోకంలో మనం ఉండలేం. ఇదిగో కరుణ వచ్చింది. అకాలముగా అతి చిన్న వయసులో ఉన్నటువంటి అనేక మంది, ఏ భేదము లేదు, వయసుతో సంబంధం లేదు, జ్ఞానముతో సంబంధం లేదు, ధనముతో సంబంధం లేదు, సొసైటీలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలతో సంబంధం లేదు, ఏ సంబంధము లేదు, ఏ భేదం లేదు. అందరూ కూడా ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళిపోవలసినదే తప్పదు. అయితే విశ్వాసి నీ ఎదుగుదల ఎలా ఉంది? నీ ఎదుగుదల ఎలా ఉంది? ప్రార్థన అనుభవం ఉన్నదా నీ దగ్గర? కఠినమైనటువంటి మనస్సును మార్చుకొని మాంసపు గుండెను నీవు సంపాదించుకున్నావా? అయ్యో ప్రభువు నాకు ఇవ్వలేదండి, ప్రభువే ఇస్తానన్నాడండి మాంసపు గుండెను అని నీవు అనుకుంటే, ప్రభువు అనేకమైన సార్లు ఆయన నీకు తన యొక్క దైవజనుల ద్వారా హితబోధ చేస్తూ ఉన్నాడు. నీవు నీ మనసును మార్చుకోవాలి. ఆయన వాత్సల్యము కలిగిన వాడై ఆయన వచ్చి ఉన్నాడు. నీవు కూడా ప్రేమను వాత్సల్యతను కలిగి నీ యొక్క స్వభావమును నూతనపరుచుకో. మూడో విషయము క్రీస్తు సహవాసములో విశ్వాసిగా నీ ఎదుగుదల కొనసాగాలి అంటే నీ యందు ప్రేమ సంపూర్ణముగా ఉండాలి. నీ యందు ప్రేమ సంపూర్ణముగా ఉండాలి. స్వార్థికుడైనటువంటి యోహాను గ్రంథస్థము చేసినటువంటి భాగములో 17వ అధ్యాయానికి 22వ వచనంలో చూస్తాం. మనము ఏకమై ఉన్నలాగున, ఎవరు మనము అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, వీరిద్దరూ ఎలా ఉన్నారు అనగా భూమికి పునాదులు వేయబడకముందే ఏకమై ఉన్నారు తండ్రి కుమారుడు. ఇంకో మాట అంటాడు ఆయన, ఏమంటాడంటే మనము ఏకమై యున్నలాగున నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వాడును
మన యందు ఏకమై ఉండవలెనని. అంటే విశ్వాసి ఎదుగుదల ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి అనగా, క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు, మరలా ఆరోపణలై పరలోకానికి వెళ్ళిపోయారు. అట్టి రీతిగానే మనము కూడా ఆయన ఉన్నటువంటి స్థలములోనికి మనం వెళ్ళాలి. అంటే విశ్వాస జీవితంలో ఎదుగుదల ఉండాలి. ఒక దినానికి మరొక దినము మన విశ్వాసం యొక్క పక్వత, మన విశ్వాసం యొక్క స్థితి పక్వ స్థాయికి ఎదగాల. అందుకనే అంటాడు, నీలో ఆవగింజంత విశ్వాసము ఉన్నదా అని అడుగుతాడు. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆవగింజను ఎందుకు పోల్చడం జరిగింది అంటే, అది కూర మొక్కలన్నిటికంటే చిన్నదే కావచ్చు ఆ విత్తనం, కానీ అది మహా వటవృక్షం అవుతుంది. ఆవగింజ అన్నిటికీ కూడా ఉపయోగయుక్తము. ఇదిగో నీళ్ళు అంత చిన్న గింజైనా పర్వాలేదండి, అది ఎంత ఉపయుక్తమో నీ విశ్వాస స్థాయి కూడా అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. అది ఎప్పుడు అనగా నీలో ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, వీరి యొక్క ఇద్దరి ఎఫెక్షన్, ఈ ప్రేమ ఎంత అర్థవంతమైనది అంటే తండ్రి కుమారుల యొక్క అనుభవము రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో చెప్తా ఉంటాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని ప్రేమ కుమారుని పట్ల ఎంత అధికమో, ఒక తండ్రికి తన కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత అత్యధికమో, ఆ రీతిగానే తండ్రి అయినటువంటి దేవునికి విశ్వాసి అయినటువంటి నీ పట్ల కూడా అంతే అధికముగా ఉన్నది. అందుకనే నీవు ఆయన దగ్గర జీవించాలి అని, ఆయనతో నీవు కలిసి బ్రతకాలి అని, ఆయనతో నీవు కలిసి సహవాసంలో ఉండాలి అని ఆయనకు నీకు కీర్తనకారుడు అంటాడు, రక్షింపనేరకుడినట్లు నీ హస్తములు కుడిచి కాలేదు, విననేరకుడినట్లు నీ చెవులు మందము కాలేదు. అయితే ఏమిటి అంటే, నీకును మాకును మధ్య మా పాపము అగాధము వలె గోడ వలె నిలిచి ఉన్నది. మనిషికి దేవునికి మధ్య పాపము అనే గోడ అడ్డుగా ఉన్నది. ఈ అడ్డు గోడను తుడిచివేయడానికి, ఈ అడ్డు గోడను ప్రక్కకు నెట్టి వేయడం కొరకు తన కుమారుడినే పణముగా పెట్టాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించకుండా ఆయనకి మనకే ఉన్నటువంటి మంచి గోడ, పాపము అనే మంచి గోడ పడగొట్టడానికి, పుణ్యరక్త బలియాగముగా, పుణ్యదాన బలియాగముగా తన రక్తము అర్పించడానికి తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ప్రియ విశ్వాసి గమనించు, సహవాస దోషము ఉండకూడదు అనే ఆలోచనతో దేవునితో నీవు సహవాసము చేసేటప్పుడు ఏ దోషము ఉండకూడదు. దోషము ఒకవేళ ఉంటుందేమో ఆ దోషము కడిగి వేయాలి అని క్రీస్తును మన ప్రధాన యాజకుడు ఈ లోకములోనికి వచ్చి బలిగాను యాగముగాను తనను తాను
సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. కారణం ఏమిటి? మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఎంత బలమైనదో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ప్రియ విశ్వాసి, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపున్నది ఏది? అది కరోనా, లేకపోతే అంతకన్నా భయంకరమైనటువంటి ఉపద్రవ, అది వ్యాధ, అది ఎటువంటి కష్టమా, ఎటువంటి సమస్య, ఎటువంటి శోధన ఏదంటే కావచ్చు. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఏది లేదండి. క్రీస్తు ప్రేమ నుంచి ఈ లోకంలో ప్రతి మనిషికి, ఏ మనిషికి ఉండే కష్టము ఆ మనిషికి ఉంటుంది, ఏ మనిషికి ఉండే సమస్య ఆ మనిషికి ఉంటుంది. అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, కరువు కావచ్చు, ఉపద్రవం కావచ్చు, మరి ఏదంటే కావచ్చు. ఏదైనప్పటికీ క్రీస్తు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు స్వామి. క్రీస్తు మాత్రము నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. తన ప్రాణము నీ కొరకు పెట్టినటువంటి క్రీస్తు ఆయన నుంచి నిన్ను వేరు చేయగలిగినది ఈ లోకంలో ఏది లేదు. అయితే ప్రియ విశ్వాసం, అందుకని అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ప్రేమ అన్నిటికన్నా శ్రేష్టమైనది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏమిటి అనగా ప్రేమ. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాయినది ఏదీ లేదు. ఇంకా కింద అంటాడు కదా, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానమైనను, ఉన్నవి అయినను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనానో మన ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేలవని రూఢిగా నమ్ముచున్నాను. ఓ విశ్వాసి, క్రీస్తు యొక్క సహవాసములో నీ ఎదుగుదల సరిగా ఉండాలి అంటే నీలో సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? క్రీస్తు ప్రేమ కలిగి జీవిస్తున్నావా? క్రీస్తు ప్రేమ నీలో ఉన్నది అని అంటే ఆ ప్రేమ నీవు ఎలాగో రుచి చూపిస్తా ఉన్నావు అనేక మందికి. నీలో రాత్రి గుండెను తీసివేయి, మాంసపు గుండెను దేవుడు నీకిస్తాడు. ప్రేమ కలిగి జీవించు. క్రీస్తు యొక్క సహవాసంలో నీ యొక్క ఎదుగుదలను అంతకంతకు నీవు చూపిస్తూ ఉంటావు. అది నీకు రావాలి అంటే ప్రార్థన అనుభవం ఉండాలా? ప్రార్థన అనుభవం ఎప్పుడైతే ఉన్నదో నూతన స్వభావం నీలోకి వస్తుంది. నూతన స్వభావము నీలో ఎప్పుడైతే వచ్చిందో నీలో ప్రేమ అనేది ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఏది ఈ లోకంలో ఏ రీతిగా అయితే ఎడబాటు చేయలేదు, ఆ రీతిగానే నీ ప్రేమ క్రీస్తు పట్ల కూడా నీవు చూపించు. ఆ విధముగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము నీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము అనుగ్రహించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయుము.
ప్రియుడైన తండ్రి గణయెహోవా నీ ఘనపాద పద్మాలకు స్తోత్రములయ్యా. ఓ దేవా, ఈ సమయంలో నీ వాక్యం మేము విని ఉన్నాం ప్రభువు. ఓ దేవా, నీ సహవాసములో మా యొక్క ఎదుగుదల ఏ రీతిగా ఉన్నది అని మేము ధ్యానించినప్పుడు మాలో ప్రార్థన అనుభవము అవసరమై ఉన్నది. మాలో ప్రార్థన అనుభవము ఎప్పుడైతే ఉంటుందో నూతన స్వభావము అనేది మాలో చోటు చేసుకుంటుంది. నూతన స్వభావం మాలో అంకరించినప్పుడు సంపూర్ణమైనటువంటి ప్రేమను మేము రుచి చూచి అనేక మందికి అందించగలం. ఓ ప్రియ తండ్రి, మేము ఆ రీతిగా విశ్వాస జీవితంలో మా యొక్క ఎదుగుదల అంతకంతకు అభివృద్ధి చేయమని బ్రతమలాడుకుంటున్నాం. ప్రియుడైన దేవా, గరుడా యెహోవా, అనేక మంది బిడ్డలు ఈ యొక్క ఆరాధనలో భాగస్థులయ్యారు. అనేక మంది వారి యొక్క గృహాలలో ఈ ఆరాధనలో మమేకమై ఉన్నారు ప్రభు. అయ్యా, నీ బిడ్డలతో నీవు మాట్లాడి ఉన్నావు. నీ బిడ్డలను నీవు సిద్ధపరచి ఉన్నావు. నీ బిడ్డలకు నీ కృప, నీ ప్రేమ అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నావు. అందుని బట్టి నీకు స్తుతులు ప్రభువా. దేవా, ఈ భయంకరమైనటువంటి కాలంలో ఎవరికైతే ఈ కరోనా అనే వైరస్ సోకి దేవా ఆయా గృహాలలో, క్వారంటైన్స్లో, హాస్పిటల్స్లో బాధపడుతూ ఉన్నారు, నీవు చూస్తూ ఉన్నావు నాయన. తండ్రి, నీ బిడ్డలను స్వస్థపరచు నాయన. నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, బలము, శక్తిని దయచు నాయన. నీ బిడ్డలను కనికరించు నాయన. నీ బిడ్డలను దయతో కనికరించి కృప చూపించమని, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి, కష్ట నష్టాల నుంచి, శోధనల నుంచి, విపత్తుల నుంచి కాచి కాపాడి సంరక్షించమని మిమ్మల్ని బ్రతమాడుకుంటున్నాం. ఓ దేవా, అనేక మంది విశ్వాస బిడ్డలు ఈ ఆరాధనలో మమేకమై ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన. వారికి ఏవైతే కొరత ఉన్నదో, ఏవైతే వారికి అవసరమైందో, ఏ విషయంలో కొరబడి ఉన్నారో వారి ప్రతి అక్కరను తీర్చండి. వారి ప్రతి సమస్యను దూరపరచమని బ్రతమాడుకుంటున్నాం. ఓ ప్రియుడైన తండ్రి, ఎంతో మంది బిడ్డలు కకావికలమైపోయినటువంటి మనస్సులతో ఎంతగానో అలవటిస్తూ ఉన్నారయ్యా. నీ శాంతి, నీ సమాధానము ప్రియ బిడ్డలకు ప్రసాదించమని బ్రతమాడుకుంటున్నాం. ఓ కన్న తండ్రి, ఓ మా దేవువాడ, మా ప్రాణనాథ, ప్రతి గృహం చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచి కావలిగా ఉంచండి నాయన. నీ శాంతి సమాధానము వారికి దయచేయండి నాయన. అయ్యా, విపత్తులో ఉన్నవారు, కష్టకాలంలో ఉన్నవారు, నష్టకాలంలో ఉన్నవారు, దేవా లేమితో ఉన్నవారు, ప్రతి ఒక్కరు కూడా అలమటిస్తూ నిన్ను యాచిస్తూ బ్రతిలాడుతూ ఉండగా నీ సహాయము, నీ కృప, నీ సమృద్ధి వారికి, వారి కుటుంబాలకు దయచేయమని బ్రతమాడుకుంటున్నాను. ఈ ఆరాధనలో నిన్ను ఆరాధించిన ప్రతి బిడ్డను, ఈ ఆరాధనలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి బిడ్డలను పేరు పేరు చొప్పున దీవించండి. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ సన్నిధి, నీ సమాధానము ఈ యొక్క ఆరాధనలో మమేకమై, ఈ యొక్క ఆరాధనలో నీవు స్తుతిస్తూ ధ్యానిస్తూ ఉన్న ప్రతి బిడ్డలను దీవించి మేలు చేసి మీరు మాట్లాడుతుందని, ఈ మా విన్నపములను అంగీకరించమని దేవా, మా దేశమును కాపాడండి, మా రాష్ట్రమును కాపాడండి, మా ప్రాంతమును కాపాడండి.
కాపాడండి. ప్రపంచ దేశాలను కాపాడండి. ఇజ్రాయెల్లో అనుకున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనల నుంచి విముక్తినిచ్చి దేవాని శాంతిని నెలకొల్పుతున్నది. మీకే సమస్త ఘనత మహిమా ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మిక్కిలి పూర్వకంగా బ్రతుకులాని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మధురాహార్యుడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించిన శోధనలో విధంగా అదృష్టిలో మమ్మల్ని తప్పించాము. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీవి తన సన్నికాంతను దయింపచేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవలనమా. రేపుగా నీ సేవ ప్రియము మనరివ పంపు